దేవుని వాత్సల్య కరుణ ప్రేమను బట్టి ఈరోజు కూడా ఈ నూతనమైన ఆదివారం దినాన్న దేవుని స్తుతించడానికి, దేవునిని ఆరాధించడానికి ప్రాణములో మిగిలి ఉన్నాం. దేవుని స్తోత్రం. అనేక మంది లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేక మంది వారి వారి యొక్క ప్రాణమును పోగొట్టుకున్నారు. కానీ నీవు సజీవుగా, మనము సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృప. బ్రతుకున్నామంటే మన కోసము కాకుండా, మా కుటుంబము కోసమని కాకుండా, దేవుడు దేనికోసం మమ్మల్ని బ్రతికించాడు, దేవుడు దేనికోసము తన రెక్కల క్రిందట మమ్మల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు, అవి జ్ఞాపకము చేసుకుంటూ మనం బ్రతికినట్లయితే తప్పకుండా దేవుడు సంతోషిస్తాడు. గత సంవత్సరం కానివ్వండి, గత నెల కానివ్వండి, గత వారాలు కానివ్వండి, గత రోజుల్లో కానివ్వండి, అవి ఎంత మాది దేవుడు మాకు చూడడానికి ఇచ్చాడు. ఆ దినాలు, సంవత్సరాలు, నెలలను మనము అనుభవించడానికి, సంతోషించడానికి ఆ దినమంతయు మాకు ఇచ్చాడు. ఆ దినమంతయు మనం దాటి వచ్చేసాం. కానీ రేపటి దినం మాత్రం మాది కానీ కాదు. మరుక్షణం ఏమో జరుగుతుందో తెలియదు, ఏమైపోతామో తెలియదు, ఏమి సంభవిస్తుందో తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉంటూ దేవుడు దేనికోసం మమ్మల్ని బ్రతికించి ఉంచి ఉన్నాడు, దేనికోసమైతే ఆయన కనిపెడుతూనే ఉన్నాడు, అవి తప్పకుండా మనం చేసి తీరాలి. ప్రియులారా, అనుకోమాకండి నాకు వయసు కాలేదు, నాకు 20 సంవత్సరమే కదా, నాకు 30 సంవత్సరమే కదా, ఇంకా నేను బ్రతకవలసింది చాలా సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటున్నారు ఏమో. కాదు ప్రియులారా, ఏం జరుగుతాయి తెలియదు. గత వారం లోపల జరిగినటువంటి సంఘటన మీకు బాగా తెలుసు. ప్రియులారా, ఆపయం ఉంది అని మనిషి గాని తెలుసుకుంటే జాగ్రత్త పడతాడు. మరణము గాని పొంచి ఉంది అని అంటే మనిషి జాగ్రత్త పడతాడు. భవిష్యత్ అనేది మనిషికి తెలియదు పిల్లరా. నిజంగా ఎస్ఎస్ మనుగులో ఆ గ్రామంలో సంఘములో సేవ చేస్తున్న దైవ సేవకులైన లక్ష్మీకాంత్ పాస్టర్ గారు, మేము అనుకోలేదు, ఊహించలేదు, ఆలోచించలేదు. హఠాత్తుగా బీపీ రైజ్ అయి పారలైజ్గా వన్ సైడ్ పనికి రాకుండా మంచంలో పడిపోతాడని మేము ఎవరు అనుకోలేదు. ఆయన మనిషే, నీవు జంతు కావు. ఆయన మనిషే, నీవు మృగవు కావు. ఆయన మనిషే, నీవు మనిషే, మీరు మనుషులే, నేను మనిషినే. ఏ క్షణము ఏమి జరుగుతాయి తెలియదు పిల్లరా. ఈ దేహము, ఈ శరీరము లోపల ఏమి జరుగుతుందో తెలియదు మనిషికి. ఏ రోజు, ఏ క్షణము శరీరములో మార్పు ఏమొస్తుందో, ఎలాగ మారుతుందో మనకి తెలియదు పిల్లరా. నేను చాలా బాధపడ్డాను ఎప్పుడైతే ఆ మాట విన్నానో. చాలా బాధపడ్డాను, చెప్పాను. డాక్టర్ చెప్పిన సలహా పాటించక నెగ్లెక్ట్ చేయడం బట్టి, నిజంగా మందులు వేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు అని బైబిల్ చెప్పట్లేదు పిల్లరా, చెప్పట్లేదు. మనం సలహా తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి. నిజంగా దైవ సేవకులు అలా ఉండడం బట్టి చాలా బాధ అనిపిస్తుంది. నాకైతే సగం బలము నాది తగ్గిపోయింది అన్నట్టు అనిపిస్తూనే ఉన్నాయి.
ఒక దైవ సేవకుడు హఠాత్తుగా అలాగ అయిపోవడం అనేది, పిల్లలు ఆయన కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మన పంచాయతీకి ఒక ప్రెసిడెంట్గా ఉన్న మరి కామేశ్వరరావు అన్నయ్య గారు ఒక్క వారం లోపలనే 2 యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ యాక్సిడెంట్లో నేను వెనక్కి నిలబడి ఉన్నాను, నాకు పాల్చలేదు. ఆయనకు మోసుకుని ఆ గడపకి తీసుకుని వెళ్ళిన తర్వాత కాలు తిబురు పట్టుతుంది అని అన్నాడు. అన్నయ్య అన్నాను, కానీ నన్ను గమనించలేకపోతూనే ఉన్నాడు. ఆయన బ్యాక్ సైడ్లో ఉన్నాడు. ఆయన ప్యాంట్ ఇలాగ ఎత్తేసి ఆయన వాటర్ వేసుకుంటున్నాడు, తిబురు పట్టినట్టు అనిపిస్తుంది అని అంటున్నాడు. ఒక అబ్బాయి ఏమో గుర్తించేసి వెళ్ళిపోయాడు. మేజర్గా ఏమీ అవ్వలేదు. అదే వారం లోపలనే ఒకవేళ ఆ అన్నయ్య గారికి ఇక్కడ నాకు యాక్సిడెంట్ ఉంది, నాకు మరణకరమైన ఆపయం ఉంది అని తెలిస్తే ఆయన వెళ్ళడు, జాగ్రత్త పడిపోతాడు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భవిష్యత్తులో మరుక్షణము మనిషి జీవితంలో ఏమి జరుగుతాదో, ఏమి సంభవిస్తూనే ఉన్నాయో మనిషికి తెలియదు. అది తెలియకుండా ఉంచిన వాడే దేవుడు. మరణకరమైన యాక్సిడెంట్ అండి అది. కానీ దేవుడు తప్పించాడు. ఎందుకు తెలుసా? బహుశా దేవుడు తన కోసం లేదా ప్రజల కోసం లేదా ఇంకా ఏదో చేయాలని, దేవుని కృప లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే మరణకరమైన వ్యాధి నుండి కానీ ఆపయము నుండి కానీ తప్పించుకునే నాథుడు ఎవరు లేరండి. మన ఒక్క పంచాయతీలో ఇద్దరికి మరణకరమైన సంఘటన జరిగింది, కానీ దేవుడు తప్పించాడు. మనిషి చనిపోతే ఏం సాధించగలరండి? ఒక్కసారి మీరే ఆలోచించండి. నాది, నా హోదా, నా పేరు, నా ప్రఖ్యాతి అని నాది మనది అనుకుంటూనే ఉంటాం, కానీ రేపటి దినాన్ని ఏం జరిగిపోతుందో, ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కదా. అందుకే బ్రతికినంత కాలం వరకు మేలు చేయాలి, బ్రతికినంత కాలం వరకు సహాయము చేయాలి, బ్రతికినంత కాలం వరకు మంచి పని చేయాలి. మనం చేసే మంచి పనులు, మనం చేసే సహాయములు, మనం చేసే మంచి కార్యములన్నిటినీ మాతో వస్తాయి ప్రియులారా. మనిషి జీవితము నీటిలో ఉన్న బుడక లాంటిది, మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిది. అంతలో కనబడి అంతలో మాయమైపోయిన జీవితంలో అహంకారంగా మనకు నచ్చినట్లుగా బ్రతుకుతూనే ఉన్నాం. ప్రియులారా గమనించండి, దేవుడు ప్రేమిస్తున్నాడు మమ్మల్ని, మా సంఘానికి ప్రేమిస్తున్నారు. కాబట్టి ఆయన ఇప్పటి వరకు సురక్షితంగా మాకు ఉంచి ఉన్నాడు. పిల్లారా గమనించండి, బయటికి వెళ్తూనే ఉన్నాం, లోపలికి వస్తూనే ఉన్నాం, వేరే ఊరు వెళ్తూనే ఉన్నాం, సొంత ఊరికి వస్తూనే ఉన్నాం, వేరే ఇంటికి వెళ్తూనే ఉంటాం, మన ఇంటికి వస్తూనే ఉన్నాం. అంటే ఇది అంతా దేవుని ఆశీర్వాదం కాదంటారా? ఈరోజు నేను మైక్ బట్టి మాట్లాడగలుగుతున్నానంటే ఇది కేవలం నా తండ్రి అయిన యేసయ్య యొక్క కృపనే మాత్రం. ఈరోజు మీరు కూర్చున్నారు, ఈరోజు మీరు వినగలుగుతూనే ఉన్నారు, మీరు భోజనం చేస్తూ స్నానం చేసి మంచిగా చీర కట్టుకుంటూ దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినాలని వచ్చి ఉన్నారే, ఇవి కూడా దేవుని ఆశీర్వాదం పిల్లరా. వాక్యం చెప్పాలనుకున్నా ఇప్పుడు చెప్పలేడు. నిజంగా పాస్టర్ గారు మంచంలో కూర్చి ఉన్నారు, ఆదివారం వెళ్ళాలి వాక్యం చెప్పాలని ఉంది, కానీ వెళ్ళలేకపోతూనే ఉన్నారు. ఆయన కంటే మనం నీతిమంతులని కాదండి, ఆయన సేవకుడు. నేను ఆశిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, తప్పకుండా దేవుడు ఆయనకి స్వస్థపరచాలని, ఇంకా ఆయన సేవ కోసం ఓడుకోవాలి. ప్రియులారా, మనకు కూడా బీపీ లేదనుకుంటాం, షుగర్ లేదనుకుంటాం,
బీపీ లేకపోయి ఉండొచ్చు, కానీ హఠాత్తుగా బీపీ రైజ్ అవుతుంది. ఇప్పుడు బీపీ రైజ్ అయిందా, హఠాత్తుగా మనిషి కింద నేలలో పడిపోతాడు. పడిపోయాడా, కాలు చేతులు పడిపోతుంది. పడిపోయాడా, నోరు మాట ఆగిపోతుంది. తన సొంత పనులు చేయలేడు. తెల్లవారి ఆయన వాష్రూమ్కి వెళ్ళలేడు, స్నానము చేయలేడు. ఎంత బాధాకరమైన విషయం అండి. దయచేసి గమనించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు గనుక జాగ్రత్తగా ఉంటూ బ్రతికిన సమయం, ఈ ఊపిరి మాలో ఉన్నంత వరకు ప్రభు కోసం మనం జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కోసమే ప్రియులారా. నేనేమో నా భార్య కోసం, నా భార్య ఏమో నా కోసం, మేము భార్యాభర్త కలిసి మా పిల్లల కోసం కాదండి. ఇది బ్రతుకు కాదండి, బ్రతుకు కాదు. బ్రతుకేంటి తెలుసా? ప్రభు కోసం మనం బ్రతుకండి. దేనికోసం నిర్మించాడో, దేనికోసం లోకంలో మాకు ఉంచి ఉన్నాడో దానికోసం మనము జీవించుటాన్ని బ్రతుకంటారండి. ఎందుకు ఈ మాట చెప్తానని తెలుసా? దేవుడు దేనికోసం లోకానికి పంపించాడు, ఏమి చేయాలని అనుకుంటున్నాడు, అది చేయుటాన్ని తండ్రి చిత్తము నెరవేర్చుట. ప్రభునందు నా పిల్లలు దయచేసి గమనించండి. గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు కాచి కాపాడ్డాడు. ఆయనకు మహిమపరచుదాం, మన పాపలంతా ఒప్పుకుందాం. ఆ రోజులంతా మీ కోసము, మీ బ్రతుకు తెరు కోసము కష్టపడండి. ఆ రోజుల వరకు మీ పిల్లలు ఆహారం కోసము, మీ కుటుంబము బ్రతకడానికి 4 పైసలు సంపాదించుకోండి. ఆ రోజుల వరకు సంపాదించండి. ఆ రోజుల వరకు కష్టపడండి. ఆ రోజుల వరకు మీ పని, మీ సొంత పని మీరు చేయండి. కానీ 7వ రోజు మాత్రం నా దగ్గరికి రండి. ఇశ్రాయేలు ప్రజలకు అదే చెప్పాడు. ఆ రోజులు పొలంకి వెళ్ళండి, ఆ రోజులు కొండకు వెళ్ళండి, ఆ రోజులు మీరు కోయండి, ఆ రోజులు మోయండి, ఆ రోజులు మీ సొంత పనులంతా చేయండి. కానీ ఒక్కరోజు మాత్రము నాకు ఇవ్వండి, అది నా రోజు, నా దగ్గరికి రండి. ఆ రోజులంతా తిరిగారు, కానీ ఒక్కరోజు మాత్రం నా దగ్గరికి రండి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ రోజులు నీకు నచ్చిన చోటుకి వెళ్ళావు, ఆ రోజులు పెళ్లి అని వెళ్ళావు, ఆ రోజుల్లో నీవు ఏదో ఒక విందు అని వెళ్ళావు, ఆ రోజుల్లో నచ్చిన పొలము కాదు, గుడ్డి కాదు, కొండ కాదు, మెట్ట కాదు, ఊరు కాదు, పట్టణం కాదు, ఆ రోజులంతా నీవు తిరుగుతూ ఉంటే దేవుడు చూస్తున్నాడు. చూస్తూ తిరుగు, ఆ రోజులు నీకు నేను ఇచ్చాను కదా. కానీ 7వ రోజు నీవు కొండకి వెళ్ళకూడదు, 7వ రోజు పొలంకి వెళ్ళకూడదు, 7వ రోజులు నువ్వు పట్టణానికి వెళ్ళకూడదు, 7వ రోజు నీ పని కోసం వెళ్ళకూడదు. 7వ రోజు నా దగ్గరికి రా, నేను నీతో మాట్లాడుతాను, నీతో మాట్లాడుతాను, నీవు నాతో మాట్లాడుతావు, నేను నీతో మాట్లాడుతాను. 7వ రోజు మాత్రం నాది. ఆ రోజు కూడా నీ రోజుగా ఫీల్ అయిపోవద్దు. ఆ రోజులు దేవుడు మనకిచ్చి ఒక్కరోజు ఆయన తీసుకుంటున్నాడు. కానీ మనిషి 7వ రోజు కూడా నాది అంటున్నాడు. ఇది చాలా చాలా దేవునికి బాధాకరమైన పనిలే. రండి ప్రభునందు నా పిల్లరా, సమయంలో ప్రార్థన చేసుకుందాం.